మమతా కానీ ఆప్ కానీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఆస్కారం ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ధీమా. ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ కూడా విన్నారు. జివేల్ గారు మీ రియాక్షన్? చూడండి, కాంగ్రెస్ పార్టీ చింత చచ్చిన పులుపు చావలేదంటారు కదా. సో కాంగ్రెస్ పార్టీ తనకు తాను ఇంకా 80s 90sలో ఉన్న పార్టీగా ఊహించుకున్న కారణంగానే ఖచ్చితంగా ఈరోజు ఈ ఇతర ప్రాంతీయ పార్టీలతో పొసగటం లేదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కూడా ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీనే. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నది కేవలం ఒక హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో తప్పించి వారి కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ వచ్చిందనుకోండి, ఇది కూడా ఒక ప్రాంతీయ పార్టీ లాంటిదే. 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అనేక పార్టీలు వారితో మరి అడ్జస్ట్మెంట్ చేసుకోలేక పొసగలేక కాంగ్రెస్ పార్టీతో జత కలిపితే వారికి ఎటువంటి బెనిఫిట్ లేదు కనుక, అదే కనుక కాంగ్రెస్తో కలిస్తే మన ఓట్లు పెరుగుతాయి, మనకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందంటే ఎవరు వదలరండి పార్టీలని. వదిలారు అంటే ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ మనకు ఒక బరువు తప్పితే మనకు బలం కాదు అన్నటువంటి ఒక నమ్మకం. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా వచ్చే ఆస్కారం కనిపించడం లేదు. మరొకసారి ప్రతిపక్షం లేని పార్లమెంటు మన కళ్ళ ముందు స్పష్టంగా గోచరిస్తోంది. అది మేము చేసేది కాదు, అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం. సరైన ఎజెండాతో సరైన నాయకత్వంతో ప్రజల్లో బలం లేకపోవటం, లేకపోతే మీతో పాటు ఉన్నటువంటి పార్టీలో బలం అనుకోవట్లేదు, బరువు అనుకుంటున్నాయి అన్నది జివిఎల్ గారి విశ్లేషణ. అందుకే పోతున్నారని మురళీకృష్ణ గారు పగటి కళలు కనేవాళ్ళను కంటే మాకేం అభ్యంతరం లేదండి, కనొచ్చు వాళ్ళు. కానీ నేను అంటున్నాను, ఈ దేశంలో more than 50% రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఉనికి లేదు. బూత్ లెవెల్ కార్యకర్తలు లేరు, నాయకత్వం లేదు. వాళ్ళు ఊహించుకుంటామంటే ఊహించుకోండి, నాకేం బాధ లేదు దానికి సంబంధించినటువంటి విషయాల్లో. నిన్నగాక మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో జమ్మూ కాశ్మీర్లో ఏమైంది, లడాఖ్లో ఏమైంది, పంజాబ్లో వాళ్ళ ప్లేస్ ఏముంది, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ ప్లేస్ ఏడున్నది, హర్యానాలో ఇవాళ వాళ్ళకు మాకు పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలయన్స్తో గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. అక్కడ ఒక్క గుజరాత్ రాష్ట్రమును అవి పక్కనే ఉన్నటువంటి యూపీ తప్ప మొన్న వచ్చినాయి కదా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాళ్ళకు, ఛత్తీస్గఢ్. అంతకుముందు ఏడున్నది 2013 సార్లు మెజారిటీ తెచ్చుకున్నామండి. 2014-19 గెలిచినాం. కానీ వినండి జివిఎల్ గారు, వినండి అబ్బా, 2014-19లో ఇంకా మీరు గెలవరు. ఏ దేశం గురించి 2014-19లో మా అంతటా మాకు మెజారిటీ వచ్చింది. మీరు వినండి జివిఎల్ గారు, 2014-19లో బీజేపీకి మెజారిటీ వచ్చిందండి. మురళీకృష్ణ గారు ఆయన ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? ఆయన కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంది కాబట్టి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. రియాలిటీ చెప్పుకుంటే మాట్లాడితే వినే ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి. చాతకనటువంటి వాళ్ళు మధ్యలో వచ్చి మాట్లాడతారు, చాతకనైనటువంటి వాళ్ళు ఇంటరు. నేను విన్నాను కదా జివిఎల్ గారు చెప్పిన, వినండి జివిఎల్ గారు ప్లీజ్ వినండి. 2013లో ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ మేము గెలిస్తే అక్కడ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినట్లకు బీజేపీ గెలిచింది. ఇవాళ బీజేపీ ఆ రాష్ట్రాల్లో గెలిచింది. నేను ఒప్పుకుంటా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతున్నది. రాసి పెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో లేము మేము. ఓవరాల్ ఓటర్ పర్సంటేజ్ మీకంటే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరంటా ఉన్నారు ఇవాళ ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ ఉందో, ఉత్తరప్రదేశ్లో ఇవాళ మాకు సమాజ్వాదీ పార్టీకి అలయన్స్ ఏర్పడబోతుంది. మాయావతిని బెదిరించి ఇట్లా కూర్చోబెట్టారు మీరు. అయినా మొత్తంగా తన ఓటు బ్యాంకు ఏ స్థాయికి దిగిందో మనం చూసినాం మేము. మీరు ఎక్కడికి వెళ్తారో, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఫేక్ హామీలు అనే విషయం భారత ప్రజలకు అర్థమవుతూ ఉంది. అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. చివరికి 10 సంవత్సరాల పాలన ఏం చేసిరో చెప్పుకోవడం చేతగాక బాలరాముని తెచ్చి, బాలరామచంద్రమూర్తిని తెచ్చి అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగేటటువంటి దుస్థితికి దిగజారినటువంటి 15 లక్షల రూపాయలు అకౌంట్ చేయగలిగారా? ఏం చేయగలిగారు మీరు? ఈ దేశానికి ఇవాళ ఏమన్నా రైతులు దుగ్గునా చేస్తా ఉన్నారు 2020 నాటికే. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు చర్చ పెట్టదలుచుకుంటే అదొక సెపరేట్ చర్చ. పాలనాపరమైనటువంటి వైఫల్యాలు ఏదైతే ఇప్పుడు ఈ రోజు బీహార్ తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి సెపరేట్ చర్చ పెట్టుకోవచ్చు. మోడీ మోస్ట్ ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అందుకే 2 సార్లు మెజారిటీ తెచ్చుకున్నాం, 3వసారి తెచ్చుకోబోతున్నాం. ఫెయిల్డ్ లీడర్ ఇస్ రాహుల్ గాంధీ. కేసీఆర్ కూడా ఇచ్చే అనుకున్నారు.
రాజకీయ కేసీఆర్ పరిణామాల గురించి అంటున్నాడు. మాట్లాడుతున్నాం. ఆయన ఎట్లా రాజకీయ బొక్క పరిణామాల పడడం గురించి పట్టడం మాట్లాడుతున్నాం. చూసినాం కదా. మీరు కూడా అక్కడ బొక్క అన్ని పడడం ఒకేసారి పట్టుకొస్తే చూడండి. అట్లా మురళి గారు, వెల్లనాయక్ గారు అంత భయం ఉంటే అస్సాం ఆయనకి ఇప్పుడు ముఖ్యమంత్రి ధైర్యం ఉంటే ఇవాళ వినమనండి. ఎందుకు భారత్ జోడో యాత్ర ఆయనకి ఇప్పుడు న్యాయ ధైర్యం యాత్ర ఉంటే ఇప్పుడు రానియలేదు? నేను చెప్పేది ఎందుకు ఇబ్బంది వినమనండి. పెట్టిన పరిస్థితి ఉంది. ధైర్యం మీకు ఉందా? అంత దమ్ముంటే చేతనైతే ఈ 10 ధైర్యం ఉంటే నేను సంవత్సరాలు ఏం చెప్పేది చేసిరో వినండి. ఒక్కటి చెప్పండి. మీరు 2 సార్లు ఏం చెప్పండి. మీరు ఏం చేసిరు? జీవీఎల్ గారు 2 సార్లు 15 లక్షల ఎన్నికల్లో రూపాయలు బ్లాక్ మనీ 2 సార్లు చెప్తున్నా వినండి. అకౌంట్ లో వేస్తామన్నారు. దేశాన్ని ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక బ్లాక్ మనీ వ్యవస్థగా దేశంలో చేశాం. పెరిగిపోయినటువంటి పరిస్థితి. దేశాన్ని 25 లక్షల కోట్ల పెట్టుబడిదారులకు మాఫీ చేసి దేశాన్ని వదిలిపెట్టిపోయారు. సెల్ కంపెనీలు పెట్టుకున్నటువంటి వాళ్ళను పక్కన ఉన్నటువంటి ఫ్లైట్ల తిరుగుతున్నారు. ఏం మాట్లాడతారా మీరు? ఈ రోజు ప్రపంచ ఏమున్నది? నేతగా సరే, నరేంద్ర మోదీ గారు గుర్తింపు దేశాన్ని పొందారు. పెట్టుబడిదారులకు ఈ రోజు అమ్మేసిండ్రు.